యేసుక్రీస్తుల వారి శ్రేష్టమైనటువంటి నామంలో చేరవచ్చిన సహోదరి సహోదరులకి నా యొక్క వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని కృపను బట్టి మరి కొంతకాలం తర్వాత మరొక మారు దేవుడు తన వాక్యాన్ని విత్తటానికి నన్ను ఉపయోగించుకున్న విధానాన్ని బట్టి, వినటానికి మనల్ని అందరినీ కూడా సిద్ధపాటు చేసిన విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి వాక్యము దేవునికి ఇవ్వాల్సింది దశమ భాగమా శ్రేష్ఠ భాగమా? మనకందరికీ సింపుల్గా ఆన్సర్ అయితే తెలిసిపోయి ఉంటుంది. దశమ భాగం అన్న కాన్సెప్ట్ ఏముంది కదా, ఇవాళ లేదు కదా. సో ఏది శ్రేష్టమైందో అదే దేవుడికి ఇవ్వాలి అన్నది. సో మనకు తెలిసిన అనేకమైన అంశాలను ఎలా మనము పునశ్చరణ చేసుకుంటామో, అలాగే ఈరోజు కూడా ఈ దశమ భాగము అన్నటువంటి అంశం గురించి దేవుడిచ్చేటువంటి ఈ సమయంలో క్లుప్తంగా మనము ధ్యానించుకుందాం. సో మేబీ ఎందుకంటే సత్య సంబంధమైన వారంలో కూడా చేయాల్సినటువంటి వాటిని దేవుడు ఏదైతే అడిగాడో, మనల్ని ఈ పని చేయండి, ఇలా ఉండండి అని చెప్పేసి అడిగాడో, అది చేయటానికి కాస్త ఇబ్బంది పడుతూ చేయగలిగినవి చేస్తూ, ఇక నేను దేవుడు ఏదైతే చెప్పాడో అది నేను చేసేస్తున్నానని భ్రమించేటువంటి అవకాశం లేకపోలేదు. అర్థమైంది అనుకుంటాను పాయింట్. సో ఆ కోణంలో మనం ఎవరైనా ఉంటే సరిదిద్దుకుంటూ, ఎవరు లేకపోతే దేవునికి స్తోత్రం చెల్లించుకుంటూ దేవుని వాక్యాన్ని క్లుప్తంగా మనం ధ్యానించుకుంటాం. నిజంగా దశమ భాగం అన్నది ఇవ్వటం వలన ఎలా వర్ధిల్లుతారు, వాళ్ళు ఎలా ఉంటారు అన్నది సహోదరుడు ఇప్పుడు చదివిన వాక్యంలో మనం చూసాం. చూడండి, ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాక్యములను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు స్వయంగా చెప్తా ఉన్నాడు, నా మందిరానికి మీరు ఎప్పుడైతే 10వ భాగం అంతయు మీరు నా మందిరం నిధిలోనికి తీసుకొని వస్తారో, అప్పుడు అలా చేసి నన్ను శోధిస్తే మీరు నేనేం చేస్తానట, పట్టజాలనంత విస్తారమైనటువంటి దీవెనలు మీ మీద కుమ్మరిస్తాను అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం ద్వారా ఇక్కడ చూస్తూ ఉన్నాం. కానీ బాగా కాంట్రవర్షియల్ థింగ్ ఏంటంటే, వివాదాస్పదమైనటువంటి విషయం ఏమిటంటే, ఇవాళ చాలామంది దశమ భాగం ఇవ్వాల్సిన అవసరం లేదు అనేటువంటి మాట మనం వింటూ ఉంటాం అంటకన్నా అంటూ ఉంటాం కూడా కదా. సో ఏమిటి, ఎందుకంటే చాలా స్పష్టంగా ఇక్కడ దశమ భాగం మీరు తెస్తే నా మందిరంలోనికి మీ మీద అంత ఆశీర్వాదాలు నేను ఇస్తాను అని చెప్పేసి ఇక్కడ స్పష్టంగా దేవుని యొక్క మాట చెప్తా ఉంది. ఆ పైన కూడా సహోదరుడు చదివాడు కదా, ఆ దశమ భాగం ఇవ్వకుండా, దశమ భాగం అన్నది దేవుని సొమ్ము. సో ఆ దేవుని సొమ్ము దేవుడికి ఇవ్వకుండా చేస్తే ఇలాంటి పరిణామాలు ఎదురవుతాయి, నా దగ్గర మీరు దొంగిలుతారా అనేటువంటి ప్రశ్నలు కూడా ఆ పైన మనం చూస్తాం. అంటే దేవుడు ఎంత సీరియస్ కన్సర్న్ ఉంది ఈ దశమ భాగం పట్ల, దేవుడు ఎంత తీవ్రమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు, ఎంత స్పష్టమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు అనేది అది చదివితే మనకు మనసుకు అర్థమైపోతుంది. సో ఇలాంటి యొక్క దశమ భాగం అన్నది మొట్టమొదటగా ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞగా ఇవ్వబడక మునుపే ప్రాక్టీస్లోకి వచ్చింది. ఎవరి ద్వారా? మెల్కీసెదెకు అబ్రహాం గారు దశమ భాగం ఇవ్వటం ద్వారా. లెట్ us see ఆదికాండం 14వ అధ్యాయము 19వ వచనము. ఆదికాండము 14వ అధ్యాయము 19వ వచనము. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడనైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడును గాక అనియు. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అప్పుడతడు అన్నిటిలో
ఇతనికి 10వ వంతు ఇచ్చెను. 10వ వంతు ఇచ్చాను. అప్పటి ఇంకా కమాండ్మెంట్ రాలేదు. దశంభాగం ఇవ్వాలి అని ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆజ్ఞంక రాక మునుపే అబ్రహాం గారి ద్వారా ఈ క్రియ జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత యాకోబు గారు కూడా 10వ వంతు చెల్లిస్తాను అని చెప్పి అంగీకరించినట్లుగా మొక్కుకున్నట్లుగా కూడా ఆదికాండము 28వ అధ్యాయము 22వ వచనంలో చూస్తాము. ఆదికాండము 28వ అధ్యాయము 22వ వచనము. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించేదనని మొక్కుకొనెను. యాకోబు గారు కూడా మొక్కుంటున్నారు, నీవు నాకు ఏదైతే ఇచ్చావో దాంట్లో నేను మళ్ళీ 10% టైత్ నేనేం చేస్తాను, దశంభాగాన్ని ఖచ్చితంగా ఇస్తానని మొక్కున్నట్లుగా ఇక్కడ చూస్తాం. ఇదంతా కూడా ధర్మశాస్త్రం రాక మునుపే, ఆజ్ఞ ధర్మశాస్త్ర సంబంధంగా ఇవ్వబడక మునుపే మనం చూస్తున్న విషయాలు. ధర్మశాస్త్ర సంబంధంగా ఇచ్చినటువంటి ఆజ్ఞను కూడా ఒకసారి చూద్దాం. లేవియాకాండము 27వ అధ్యాయము, లేవియాకాండము 27వ అధ్యాయము 30 నుండి 34వ వచనం వరకు. లేవియాకాండం 27వ అధ్యాయము 30 నుండి 34వ వచనం వరకు. భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూఫలములన్నిటిలో 10వ భాగము యెహోవా సొత్తు, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. ఒకడు తాను చెల్లింపవలసిన 10వ భాగములలో దేనినైనను విడిపింపగోరిన యెడల దానిలో 5వ వంతును దానితో కలపవలెను. గోవులలోనే గాని గొర్రె మేకలలో గాని కోల క్రింద నడుచుచున్నన్నిటిలో 10వ భాగం ప్రతిష్ఠితమగును. అది మంచిదో చెడ్డదో పరిశోధింపకూడదు, దాన్ని మార్చకూడదు. దాన్ని మార్చిన యెడల అదియు దానికి మారుగా నిచ్చినది ప్రతిష్ఠితమగును. అట్టి దాన్ని విడిపింపకూడదని చెప్పుము. ఇది యెహోవా సియోను కొండ, ఇవి యెహోవా సియోను కొండ మీద ఇజ్రాయిల కొరకు మోషేకు ఇచ్చిన ఆజ్ఞలు. సీనాయి కొండ మీద ఇజ్రాయెల్ కొరకు మోషేకి ఇచ్చిన ఆజ్ఞలు. ఇన్ని విషయాలు ఎందుకు చూపించానంటే ఆజ్ఞాపరంగా వచ్చేసింది. ఏమని? 10వ భాగము మీరు చెల్లించాలి. ఫస్ట్ వర్షం 30వ వర్షం ఏదైతే చదివామో, భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూఫలములన్నిటిలో 10వ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. సో మీరు ఏదైతే సంపాదిస్తూ ఉన్నారో దాంట్లో 10% 10వ భాగం అన్నది మీది కాదు, అది దేవుని సొమ్ము, అది దేవునికి ప్రతిష్ఠితమవుతుంది అని చాలా స్పష్టమైన ఆజ్ఞ. మలాకీలో చాలా స్పష్టంగా చూసామా, మీ మందిరంలోకి మీరు ఏం తీసుకొని వస్తే మీరు ఆశీర్వదించబడతారు, మీ 10వ భాగాన్ని తీసుకొని వస్తే మీరు ఆశీర్వదించబడతారు. చాలా స్పష్టంగా చెప్తారు. ఇక్కడ కూడా స్పష్టమైన ఆజ్ఞ మనం చూస్తూ ఉన్నాము. 10వ భాగము యెహోవా సొమ్ము అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఇది ఎవరికి కేటాయించబడింది? సంఖ్యాకాండము 18వ అధ్యాయము 21వ వచనము. సంఖ్యాకాండము 18వ అధ్యాయము 21వ వచనము. ఇదిగో లేవీయులు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారము యొక్క సేవకు నేను ఇజ్రాయేల్ యొక్క 10వ భాగములన్నిటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చాను. ఇదంతా కూడా చరిత్ర మనకు తెలుసు. ఎప్పుడైతే ఆ మొత్తం సమస్తాన్ని ఇజ్రాయేల్కు పంచుతూ ఉన్నాడో అక్కడ లేవీయులకు ఎలాంటి స్వాస్థ్యం కూడా దేవుడు ఇవ్వలేదు. మీరు దేని మీద ఆధారపడి బతకాలి? ఈ భూ సంబంధమైన సంపాదన మీకు ఉండకూడదు, నా మందిర సేవ నిమిత్తం మాత్రమే మీరు బ్రతకాలి అని చెప్పేసి ఇక వేరే దారి లేదు కనుక, ఎందుకంటే వాళ్ళు తినాలి కదా, కాబట్టి వేరే దారి లేదు కనుక నేనేం చేస్తా ఉన్నాను, మీకంటూ ఒక ఏర్పాటు చేస్తూ ఉన్నాను. అదే 10వ భాగము. ఈ 10వ భాగం ఎవరికి నేను ఇస్తున్నాను? లేవీయులకు ఇస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఇక భూ సంబంధమైన సంపాదనలో వాళ్ళకి ఎలాంటి పాలు కూడా లేదు కాబట్టి అని స్పష్టంగా ఇక్కడ మనం చూస్తాం. సో వర్స్ బై వర్స్ చూస్తాను. ఫస్ట్ చూసింది ఏంటంటే 10వ భాగం ఇవ్వాలి ఖచ్చితంగా. రెండవది ఆ 10వ భాగం ఎవరికి ఇవ్వాలి? లేవీయులకి ఇవ్వాలి అనేది. ఎందుకు ఇవ్వాలి అనేది కూడా మనం చూసుకున్నాం. సో ఈ రకంగా 10వ భాగము యొక్క కేటాయింపు అనేది జరుగుతూ వస్తూ ఉంది. అలాగే అదే అధ్యాయము ఇంతకుముందు ఎన్నో వచ్చినమ్మా? 21. ఎస్, 21వ వచనం మనం చూసుకున్నాం కదా, అది లేవీయులకు ఇవ్వాల్సినటువంటి 10వ భాగము. చివరి వచ్చిన దాంట్లో 26వ వచనం నేను లేవీయులకు ఇవ్వాలని ఇజ్రాయెల్ చెప్తూ ఉన్నాడు. 26వ వచనంలో ఎవరికి చెప్తూ ఉన్నాడు?
నీవు లేవీయులతో ఇట్లనుము, నేను ఇజ్రాయేల చేత మీకు స్వాస్థ్యముగా ఇప్పించిన దశమ భాగమును మీరు వారి యొద్ద పుచ్చుకొనున్నప్పుడు మీరు దానిలో అనగా ఆ దశమ భాగమును యెహోవాకు ప్రతిష్ఠిత అర్పణముగా చెల్లింపవలెను. చూసారా, లేవీయులకు ఇజ్రాయెల్ అంతా కలిసి 10% ఇవ్వాలి, 10% ఇవ్వాలి, దశమ భాగం ఇవ్వాలి. లేవీయులు దాంట్లో మళ్ళీ ఏం చేయాలంట, ఆ 10%లో మళ్ళీ 10% యెహోవాకు ప్రత్యేకంగా కేటాయించాలి అని చెప్పేసి ఇది కూడా స్పష్టంగానే చెప్తూ ఉన్నారు. దశంభాగం కావాలి, దశంభాగం ఇవ్వాలి అని చెప్పిన ఏ స్పష్టత అయితే దేవుడు ఇచ్చాడో అదే స్పష్టత ఆ దశంభాగం గురించి, ఆ దశంభాగంలో మళ్ళీ దశంభాగం నాకు స్పెషల్గా మీరు కేటాయించండి, యెహోవాకు ప్రతిష్టాపనముగా ఎవరు ఇవ్వాలి, లేవీయులు ఇవ్వాలి, నాట్ మిగిలిన ఇశ్రాయేలీయులు. ఎవరైతే దశంభాగం తీసుకుంటున్నారో దాంట్లో మళ్ళీ 10% దేవుడికి ఇవ్వాలి అని చెప్పేసి ఇక్కడ చాలా స్పష్టమైన ఆజ్ఞ. ఇంతకుముందు మలాకీలో ఎంత స్పష్టమైన ఆజ్ఞ చూసామో, దశంభాగం ఇవ్వాలి ఇది లేవీయులదని ఎంత స్పష్టమైన ఆజ్ఞ చూసామో అంతే స్పష్టంగా ఆ 10%లో మళ్ళీ 10% మీరు ఏం చేయండి, నాకు ఇవ్వండి అని చెప్పేసి ఒక స్పష్టమైన ఆజ్ఞను మనం ఇక్కడ చూస్తాం. ఇది లేవీయులకు సంబంధించినటువంటి విషయం. ఈ దశంభాగము ఇంకొక రకంగా కూడా ఉంది. అదేమిటి చూడండి, ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము 22వ వచనమ్మ. ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో దశమ భాగమును ఆవశ్యముగా వేరుపరచవలెను. లేవీయులకి ఇచ్చే దశమ భాగం కాకుండా ఇప్పుడు మనం నెక్స్ట్ చూస్తాం దీన్ని ఎలా వాడాలి అని చెప్పేసి. ప్రతి సంవత్సరము విత్తనముల పంటలో ఏం చేయమన్నాడు, దశమ భాగాన్ని దేవుడు పక్కకు తీయమన్నాడు. 25వ వచనం మధ్యలో ఆ వివరాలన్నీ ఉన్నాయి. 25వ వచనం, నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమునకు వెళ్ళి నీవు కోరు దేనికైనను, తర్వాత ఎద్దులకేమి గొర్రెలకేమి ద్రాక్షరసమునకేమి మద్యమునకేమి నీవు కోరు దానికి ఆ వెండినిచ్చి అక్కడ నీ దేవుడైన యెహోవా ఇంట నుండి లేవీయులను సంతోషింపవలెను. అక్కడ నీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి, నీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనం చేసి నీవును నీ ఇంటి వారును నీ ఇంట నుండి లేవీయులను సంతోషింపవలెను. ఈ మధ్యలో చదివితే ఏంటంటే ఎక్కడైతే పంట పండిందో దాన్ని మీరు తీసుకొని క్యారీ చేయలేరు కాబట్టి, మోసుకోలేరు కాబట్టి దాన్ని ఏ ఫామ్లోకి మార్చేయండి, వెండిగా మీరు మార్చేసుకొని మీ దగ్గర పెట్టేసుకోండి. మీరు ఎప్పుడైతే ఆ స్థలానికి మీరు చేరుకుంటారో అప్పుడు మీరు ఏం చేయాలి, ఈ దశంభాగం అనేది ఉంది కదా, వెండిగా మార్చేసుకున్నారు కదా, ఈ దశంభాగంతో మీరు ఏం చేయాలి, ఎద్దులకేమి గొర్రెలకేమి ద్రాక్షరసమునికేమి మద్యమునికేమి నీవు కోరు దానికి ఆ వెండినిచ్చి అక్కడ నీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి నీవును నీ ఇంటి వారును నీ ఇంట నుండి. అంటే ఇది లేవీయులకు చెప్పినట్లా వేరే వాళ్ళకి చెప్పినట్లా? కన్ఫ్యూజన్ వద్దు, కాస్త లేట్ అయినా క్లారిటీ తీసుకుంటాం. ఒక ఇజ్రాయేల్ సమాజానికి చెప్తూ ఉన్నాడు. ఇంతకుముందు ఏంటి, మీరు ఇజ్రాయెల్కి సపరేట్ చేయండి అని చెప్పాడు. మొదటి ఆజ్ఞలో మనం చూసుకున్నాం, సపరేట్ ఆ 10%కి పక్కన పెట్టేయండి. ఇప్పుడేమంటారు, ఈ 10%, ఆ 10% ఎవరికి పూర్తిగా, ఇంకా వేరే వాళ్ళకి సంబంధం లేదు, అది ఇజ్రాయెల్కే సంబంధం. రైట్ ఆర్ రాంగ్? అది కేవలం ఇజ్రాయెల్కే సంబంధం, లేవీయులకే సంబంధం. ఆ లేవీయులకి మళ్ళీ ఆజ్ఞ ఇచ్చాడు, ఈ 10% మీరు మళ్ళీ 10% తేని. అది అయిపోయింది అక్కడితో. ఇక్కడ ఈ దశం భాగాన్ని ఏం చేయమంటున్నాడు ఆయన, మీరు ఎప్పుడైతే ఆ ప్లేస్కి చేరుకుంటారో అప్పుడు నీవును నీ ఇంటి వారును నీ ఇంట నుండి లేవీయులను. ఈ చెప్పేటప్పుడు లేవీయులు కూడా ఉంటే మీరంతా అనేవాడు కదా దేవుడు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఏమంటాడు, నాతో అంటా ఉన్నాడు, నేను ఇజ్రాయెల్ సముదాయానికి ఒక రిప్రజెంటేటివ్గా ఉన్నానమ్మా, నాతో అంటా ఉన్నాడు, నీవు నీ ఇంటివారు నీ ఇంట నుండి లేవీయులు. అంటే ఇక్కడ లేవీయులు లేరు చెప్తున్న వాళ్ళలో, ఇజ్రాయెల్ సంతతి అంతా కలిపి ఆయన జనరలైజ్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు నీ ఇంట్లో ఉన్నవాళ్ళు, నీ ఇంట్లో ఉండే లేవీయులు కూడా ఏం చేయాలి, సంతోషించాలి ఆ దశమ భాగంతో అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. దిస్ ఈజ్ ద సెకండ్ యూసేజ్ ఆఫ్ సెకండ్ టైప్. ఒక దశమ భాగం ఖచ్చితంగా ప్యూర్లీ లేవీయులకి, దాంట్లో డీవియేషన్ లేదు. సంవత్సరానికి ఒకసారి ఇది తీయమంటున్నారు. ఈ దశమ భాగం దేనికి, నేను ఇన్ ద సెన్స్ ఇజ్రాయెల్, నేను నా ఇంట్లో ఉండేవాళ్ళు,
నా ఇంట్లో ఉన్న లేవీయులు మేమంతా కలిసి ఏం చేయాలి? ఆ ప్లేస్కి చేరిన వెంటనే మేము దాన్ని ఉపయోగించి సంతోషించాలి, భోంచేయాలి. నేను ఏం తీసుకోవాలో అది తీసుకోవాలనుకుంటాను, అది తీసుకోవాలి, హ్యాపీగా ఉండాలని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉన్నాను. రైట్. ఇంకొక దశం భాగాన్ని చూద్దాం. ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయం 28వ వచనం. ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము 28వ వచనము. నీ దేవుడైన యెహోవా నీవు చేయు నీ చేతి పని అంతటిలోను నిన్ను ఆశీర్వదించున్నట్లు 3 సంవత్సరములకు ఒకసారి ఆ ఏట నీకు కలిగిన పనిలో 10వ వంతంతయు బయటికి తెచ్చి నీ ఇంట ఉంచవలెను. అప్పుడు నీ మధ్యను పాలైనను స్వాస్థ్యమైనను లేని లేవీయులను నీ ఇంటనున్న పరదేశులను తండ్రి లేని వారిను విధవరాండ్రును వచ్చి భోజనం చేసి తృప్తి పొందుదురు. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి తీయాలి? ఇది 3 సంవత్సరాలకు ఒక్కసారి ఒక దశం భాగాన్ని తీయాలి కదా. ఇప్పుడు ఇదంతా ఎవరైతే ఈ దశం భాగాలు గట్రా కాన్సెప్ట్ చూస్తున్నారు, ఓ ఇన్నిసార్లు దశం భాగాలు తీయాలి, దానికన్నా బెటరు ఉన్నది ఇచ్చేస్తే సరిపోద్ది అనుకునే ప్రమాదం లేకపోలేదు కదా. సో 3 సంవత్సరాలకు ఒకసారి ఈ దశం భాగాన్ని తీయాలి. దాన్ని ఏం చేయాలట? నీ మధ్యను పాలైనను స్వాస్థ్యమైనను లేని లేవీలు. వీళ్ళ మధ్య స్వాస్థ్యం లేదు, పాలు లేదు లేవీయులకి. ఆ లేవీయులతో పాటు ఇంతకుముందు చదివిన వచనం ఏమిటి? నీవు నీ ఇంట్లో వాళ్ళు లేవీయులు. ఇప్పుడు ఎవరు యాడ్ అవుతున్నారు? నీ ఇంటనున్న పరదేశులు. ఇంతకుముందు లేదా కాన్సెప్ట్. ఆ తర్వాత తండ్రి లేని వారు విధవరాండ్రు వచ్చి భోజనము చేత తృప్తి పొందుతురు. 3 సంవత్సరాలకు ఒక్కసారి తీయాల్సినటువంటి దశమ భాగం ఇది. ఈ దశమ భాగంలో ఏం చేయాలంటే ఒక సామాజిక స్పృహ దేవుడు ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. 3 సంవత్సరాలకు ఒకసారి మీరు ఏదైతే దశమాన్ని తీస్తూ ఉన్నారో అది కేవలం మీకోసమే వాడకండి, మీకు సంబంధించిన లేవీల కోసమే వాడకండి. విధవరాండ్రు, తండ్రి లేని వారు, దిక్కు లేని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళను పిలిచి మీరు ఆతిథ్యము ఇవ్వండి అని చెప్పేసి చెప్తున్నారు. ఫస్ట్ చాలా కేటగరైజ్ చేశాడు, కేవలము లేవీయులే ఫస్ట్ చూసాం కదా. రెండవది కాస్త జనరలైజ్ చేసి లేవీయులు ఇజ్రాయెల్ అంతా కలిసి దశం భాగాన్ని అనుభవించాలి సంవత్సరానికి ఒకసారి. మూడవది 3 సంవత్సరాలకు ఒక్కసారి దశం భాగాన్ని తీసి తన చుట్టూ ఉన్నటువంటి పరదేశులు, ఇంకా దాంట్లో ఇంకా సంబంధం లేదు, ఇజ్రాయేలీలు నాన్ ఇజ్రాయేలీస్ ఇంకా సంబంధం లేదు, విధవరాండ్రు ఎవరైతే అవసరంలో ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి మీరు ఆతిథ్యం ఇవ్వండి. ఫస్ట్ ప్యూర్లీ దైవ సంబంధమైన కార్యం, రెండోది ప్యూర్లీ సొంత కార్యం, మూడోది ప్యూర్లీ ప్రపంచాన్నంతా అంటే ఒక సామాజిక కోణంలో ఎవరికి ఏది అవసరమో అది మీరు చెయ్యండి అనేటువంటి ఒక సామాజిక కోణంలో ఈ దశంభాగాన్ని మీరు వాడండి అని చెప్తా ఉన్నాడు. ఇది దశంభాగం యొక్క పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో ఈ రకంగా ఎవరైతే చేస్తారో వాళ్ళందరినీ దేవుడు ఏం చేస్తాడట? పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదాలు వాళ్ళ మీద కురిపిస్తాడు అనే మాటని ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఒకవేళ చేయకపోతే, చేస్తే చూసాం ఆశీర్వాదాలు వస్తాయి, చెయ్యకపోతే ఏంటి? ఆ పైనే మలాకి గ్రంథము 3వ అధ్యాయము, మలాకి గ్రంథం 3వ అధ్యాయము 8-9 వచనములమ్మా. మానవుడు దేవుని యొద్ద దొంగిలిన అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠిత అర్పణములను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. ఇస్తే ఏం జరుగుతుంది? ఆశీర్వాదాలన్నీ నేను ఇస్తాను. వైస్ వర్స, రివర్స్ ఏంటి? ఇవ్వకపోతే ఆశీర్వాదాలకు వ్యతిరేకం ఏంటి? శాపం. సో ఎప్పుడైతే మీరు ఇవ్వలేదో అప్పుడు మీరు ఏమైపోతారు? శాపగ్రస్తులైపోతారు. కాబట్టి మనం ఏం చేయాలి అని ఇక్కడ మాట్లాడిన ప్రకారము మనల్ని ఏం చేయాలని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. నేను మళ్ళీ రిపీట్ చేస్తూ ఉన్నా, ఇక్కడ ఇంతవరకు మనం మాట్లాడిన ప్రకారము అండర్లైన్ చేసుకోండి. మనల్ని ఏం చేయాలని దేవుడు చెప్తా ఉన్నాడు? దశమ భాగము ఇస్తే మీరు ఏం చేస్తారు? ఆశీర్వదించబడతారు. ఇవ్వకపోతే మీరు శాపగ్రస్తులైపోతారు. ఇక మీ ఇష్టం, ఇస్తారా ఇవ్వరా అనేది ఇక్కడ మనము చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం కదా. రైట్, ఇంతవరకు ఒక పార్ట్ మనం చూసుకున్నాం. సెకండ్ పార్ట్, చాలామంది ఏమంటూ ఉంటారంటే, ఏం వింటూ ఉంటారు, ఏమంటూ ఉంటారు అంటే, యేసుక్రీస్తు కూడా ఎక్కడైనా చెప్పాడా దశంభాగం ఇవ్వకండి అని? ఎవరైనా చెప్పగలరా? దశంభాగం ఇవ్వద్దు అని యేసుక్రీస్తు ప్రభుల వారు కానీ అపోస్తలు కానీ
ఎక్కడైనా కొత్త నిబంధనలో దశమ భాగం మీరు స్టాప్ చేసేయండి, ఇవ్వకండి అని ఎక్కడైనా వాక్యం ఉందా? 100% నాకు తెలిసినంత వరకు 100% ఎక్కడ లేదు. పైపెచ్చు ప్రభు ఏం చేసినా మీరు ఇవ్వండి అన్నాడు, ఇవ్వకండి అని లేదు. ఏమని ఉంది? ఇవ్వండి అని ఉంది. మత్తయి సువార్త 23:23 అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. వాటిని మానక వీటిని చేయండి. మీరు అది మానేసేయండి దశమ భాగము, ఇక ప్రేమ కనికరం చూపించండి అని లేదు అక్కడ. మీరు అది దశమ భాగం అనే కాన్సెప్ట్ చేస్తూ ఉన్నారు కదా, అది మాత్రమే చేస్తూ ఉన్నారు. ప్రేమ కనికరం మీరు వదిలేశారు. మీరు ఏం చేయాలంటే వాటిని మానకండి. దశమ భాగం ఏదైతే ఉందో వాటిని మానకండి, వాటిని మానకుండా దీనిని కూడా మీరు చేయండి అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువు వారు చాలా స్పష్టంగా ఇక్కడ చెప్తా ఉన్నారు. ఇక్కడ దశమ భాగం ఆపమని యేసుక్రీస్తు ప్రభువు ఉద్దేశం మనకు కనిపించదు కదా. ఇదే మాట చదవద్దులేమ్మా, జస్ట్ వర్స్ చెప్తున్నాను. ఇదే సందర్భము లూకా సువార్త 11వ అధ్యాయము 42వ వచనంలో కూడా చూస్తాం. ఇదే మాట లూకా గారు అక్కడ రికార్డ్ చేశారు. ఇదే సందర్భమే. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు కూడా ఏం చెప్తా ఉన్నారు? దశమ భాగం మీరు మానకండి, మీరు ఇవ్వండి అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తాం. సో వాస్తవంగా ఒక్కసారి పునరావలోకనం చేస్తున్నాం, వెనక్కి వెళ్దాం ఒక్కసారి. అదేమిటి అంటే మొట్టమొదట ఆజ్ఞగా అది లేదు. అబ్రహాం గారికి దేవుడు ఎక్కడ కూడా నువ్వు 10%, 20% అని ఎక్కడ చెప్పలేదు. ఆయన ఏం చేశాడు? దశమ భాగాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత దానికి ఒక పర్సంటేజ్ దేవుడు చెప్పాడు, అది 10% దశమ భాగం. ఆ దశమ భాగము ఇవ్వండి అని దేవుడు చెప్పాడు. ఇది దేంట్లో భాగంగా చెప్పాడు? వాళ్ళకు ఒక లా ఇచ్చాడు. సీనాయి కొండ మీద అని సిస్టర్ చదివారు కదా, సీనాయి కొండ మీద ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆజ్ఞ దశమ భాగం. నేను ఒకసారి రిపీట్ చేస్తాను. లేవియాకాండం 27వ అధ్యాయము, సహోదరి చదివిన వాక్యమే. లేవియాకాండం 27వ అధ్యాయము 34వ వచనం మాత్రమే, ఆ పైనంతా సిస్టర్ చదివారు. లేవియాకాండం 27వ అధ్యాయము 34వ వచనం. ఇవి యెహోవా సీనాయి కొండ మీద ఇజ్రాయేళ్ల కొరకు మోషేకు ఇచ్చిన ఆజ్ఞలు. ఆ పైన దశమ భాగం గురించి ఉంటుందన్నమాట. సీనాయి కొండ మీద ఇజ్రాయేల్కి ఇచ్చినటువంటి ఆజ్ఞ అంటే ఇది దేని సంబంధమైన ఆజ్ఞ? ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆజ్ఞ. ఇది మనం అండర్లైన్ చేసుకోవాలి. రైట్. ఇప్పుడు క్వశ్చన్ ఏమిటి? నేను మళ్ళీ రెండోసారి అడుగుతున్నా. యేసుక్రీస్తు ప్రభువు వారు ఎక్కడ కూడా దశమ భాగం మానండి అని చెప్పలేదు. ఏ అపోస్తలుడు కూడా ఎక్కడ దశమ భాగం మానండి అని చెప్పలేదు. అలాగే ధర్మశాస్త్రంలో దాదాపు ఇవ్వబడినటువంటి 613 ఆజ్ఞలలో మళ్ళీ కొత్త నిబంధన లేకొచ్చి 613 ఆజ్ఞల్ని ఉటంకిస్తూ ఇది చేయండి, ఇది చేయకండి, ఇది చేయండి, ఇది చేయకండి అని ఏమని చెప్పారా? అర్థమైంది అనుకుంటా మీకు. ఇది చేయొద్దు అని, ఇది మానండి అని చెప్పలేదు. ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞ ఇది మానండి అని చెప్పలేదు. అలాగే ఇవి కూడా మానేయండి అని మిగిలిన వాటి గురించి ఏమైనా చెప్పాడా? ఎక్కడ కన్ఫ్యూజన్ కొడతా ఉంది ఫేస్లో కొంతమంది మొహాల్లో. ప్లీజ్ ఒక్కసారి మాత్రం రిపీట్ చేస్తే ట్రై చేయండి. ఇది ధర్మశాస్త్రం. దీంట్లో 613 ఆజ్ఞలు ఉన్నాయి. ఈ 613 ఆజ్ఞల్లో దశమ భాగం అనేది కూడా ఒక ఆజ్ఞ. అవునా? సో ఈ దశమ భాగం గురించి యేసుక్రీస్తు మానవని ఎక్కడ చెప్పలేదు. ఇది ఇంతవరకు మాట్లాడారు. ఈ దీంట్లోనే ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? దాదాపు 613 ఆజ్ఞలు ఉన్నాయి ధర్మశాస్త్రంలో. సో ఎక్కడైనా యేసుక్రీస్తు ప్రభువు మిగిలిన 612 ఆజ్ఞల గురించి ఇది చెయ్యండి, ఇది చేయకండి అని వివరణ ఇచ్చాడా? ఇవ్వాల. కానీ మనం ఎందుకు కొన్ని స్టాప్ చేసామే? ఇప్పుడు లాజిక్ ఏంటి? యేసుక్రీస్తు ప్రభువు మానండి అని చెప్పలేదు కాబట్టి దశమ భాగం తీసుకోవాలి. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు సంవత్సరానికి ఒక్కసారి మీరు జెరూసలేంలో కలుసుకోండి అని మానండి అని ఎక్కడ చెప్పలేదే. ఎంతమంది మనం వెళ్తున్నాం జెరూసలేంకి? అది కూడా ధర్మశాస్త్రం ఇవ్వండి ఆజ్ఞ కదా. 3 సార్లు మనం ఏం చేయాలి? అక్కడ వెళ్ళాలి. ఇదన్నా ప్రభు చెప్పాడు దశమ భాగం మానకండి అని చెప్పేసి. కానీ ప్రభు చేశాడు పస్కాని. ఆ పండగల్ని ప్రభు ఏం చేశాడు? తను జీవించినంత కాలము అక్కడికి వెళ్ళి ప్రభు ఆ పండగల్ని చేశాడు కదా. అందరూ ఒకచోట కూడుకోవాలి అనే మాట కూడా మనం చూస్తాం కదా. సో అక్కడ ఆ ఆజ్ఞ ఎందుకు మనం మీరుతున్నాము? ప్రభు మానమని అయితే చెప్పలేదు కదా. అంటే దాంట్లో ఒక సారం అనేది మనం ఏం చేస్తూ ఉన్నాము?
తీసుకుంటున్నాము. దేవుడు ఏ సారం మాట్లాడుతున్నాడో మనము అర్థం చేసుకోగలుగుతున్నాం. అక్కడ మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం మనం చదువుకున్నది ఏమిటి అంటే, మీ మందిరంలోనికి మీ 10వ భాగం అంతటి తీసుకుని వచ్చి నన్ను శోధిస్తే, అంటే నా 10వ భాగం తీసుకొచ్చి నన్ను ఎంత మీరు సతాయిస్తారో నేను మీ మీద ఆశీర్వాదాలు ఎట్లా ఇస్తాను, మీ సతాయింపుకు అనుగుణంగానే నేనేం చేస్తాను, ఆశీర్వాదాలు అంతే మెండుగా నేను ఇస్తాను అని చెప్తున్నాడు కదా. ఇక్కడ అర్థం ఏమిటి, మందిరానికి 10వ భాగం తీసుకురావాలి, రైట్? అప్పుడు ఆ మందిరం ఉంది కాబట్టి 10వ భాగం తీసుకురావాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నప్పుడు ఆ మందిరం ఉంది కాబట్టి 10వ భాగం అక్కడికి తీసుకురావాలి. ఆ తర్వాత మందిరం ఏమైంది, పడగొట్టు. ఇప్పుడు ఏ మందిరంలోకి తీసుకెళ్ళాలి దశంభాగము? ఆజ్ఞను పాటించాలి కదా. ధర్మశాస్త్రంలో ఆజ్ఞ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా పాటించాలి. పోనీ కొత్త నిబంధన ఏమన్నా వద్దని చెప్పాడా? కాబట్టి చెప్పలేదు కాబట్టి దశంభాగం ఖచ్చితంగా ఇవ్వాలి అని అంటున్న మనము, అనుకుంటున్న మనము, వింటున్న మనం ఆలోచించాల్సింది ఏమిటి అంటే, అక్కడ మందిరంలోనికి దశంభాగం తీసుకురమ్మన్నాడు. ఇక్కడ ఏ మందిరంలోనికి నేను దశంభాగం పట్టుకెళ్ళాలి? ఏ మందిరంలోకి? చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. ఇప్పుడు ఆలయం ఏమిటి? సొలొమోను గారి ఆలయం కాదు కదా, మనమే ఒక ఆలయం. సో దశంభాగం ఎవరికి రిలేట్ అవుతుంది? ఆ మందిరానికి రిలేట్ అవుతుంది. మందిరంలోకి తీసుకురమ్మన్నాడు ఆయన. సో నా ఉద్దేశం ఇక్కడ దేవునికి ఇవ్వాల్సింది పక్కన పెట్టేసి మనకు ఖర్చు పెట్టుకోమని కాదు. ఇక్కడ చూద్దాం నెక్స్ట్. సో మందిరం అన్నది మారిపోయిందని గ్రహించమని నా ఉద్దేశం అంతే. సో మందిరం అన్న కాన్సెప్టే ఇక్కడ లేదు కాబట్టి, ఆ మందిరం అన్నది మనమే కాబట్టి దశంభాగం అన్నది ఎవరికి ఇవ్వాలి అనేది మనం ఆలోచించుకుంటూ ముందుకెళ్తాం. జాగ్రత్తగా మనం ఆలోచించుకుందాం. ఆయన చెప్పింది మందిరానికి ఇవ్వాలి. ఎవరి నిమిత్తం ఇవ్వాలి? లేవీయుల కోసం ఇవ్వాలి. రైట్ ఆర్ రాంగ్? రైట్. ఇప్పుడు మనము ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం కదా, ఇది ఏ కొండ మీద ఇచ్చిన ఆజ్ఞ? సీనాయి కొండ మీద ఇచ్చిన ఆజ్ఞ. అంటే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆజ్ఞ ఇది, రైట్? గళతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనము. గళతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనము. విశ్వాసము వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసం అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనం ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయను. అయితే విశ్వాసము వెల్లడి ఆయను కనుక ఇక బాలశిక్షకుని క్రింద ఉండము. ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞను ఎప్పుడైతే మనం ఆలోచిస్తూ ఉన్నామో, మరి మనం ఏ శిక్షకుని కింద ఉన్నామో? బాలశిక్షకుని కింద ఉన్నాము. అంటే మనము ఎల్కేజీ యూకేజీ స్టూడెంట్స్ లెక్కన మనం ఉన్నాము. కానీ క్రీస్తు వద్దకు ఎవరైతే వస్తున్నారో వారు ఏ లెవెల్? పీజీ లెవెల్, రైట్? అంటే నేను అర్థం కావడానికి మాత్రం వాడుతున్నా. సో ధర్మశాస్త్రం అనేది శరీర సంబంధమైన ఇజ్రాయెల్లో పాటించాల్సినటువంటి ఆజ్ఞ. ఇప్పుడు కూడా మనము దశంభాగం ఇవ్వాలి, మందిరం అనే కాన్సెప్ట్ మనం మారిపోయింది. సో దశంభాగం ఇవ్వాలి అని ఎవరైనా చెబుతూ ఉన్నా, ఎవరైనా దాన్ని ఆచరిస్తూ ఉన్నా, ఎక్కడున్నావు నువ్వు? బాలశిక్షకుని కింద ఉన్నావు. నువ్వు బాలశిక్షకుని కింద ఉన్నావు అంటే విశ్వాసము నీకు వెల్లడి కాలేదు, క్రీస్తు నీకు అర్థమే కాలేదు. క్లియర్ కదా? అయితే విశ్వాసం వెల్లడి ఆయను కనుక ఇక బాలశిక్షకుని కింద ఉండం. సో బాలశిక్షకుని కిందే మనం ఉన్నామంటే విశ్వాసం వెల్లడి కాలేదు. అలాంటి ఆలోచనలు ఎవరైతే కలిగి ఉన్నారో, అలాంటి పిల్ల ఆలోచనలు ఎవరైతే కలిగి ఉన్నారో, బాలశిక్షకుని కింద ఉండే ఆలోచనలు ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళు దశంభాగాన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు. మనం కూడా సీరియస్గా తీసుకోవాల్సిన భాగం ఉంది, అది నెక్స్ట్ మనం చూద్దాం. సో కాబట్టి ఇది మొదటి విషయం. మొట్టమొదటిది దేవాలయమైన కాన్సెప్టే మారిపోయింది కాబట్టి దశంభాగం అన్న కాన్సెప్ట్ కూడా ఖచ్చితంగా మారిపోయి ఉండాలి, మొదటిది. ఇక రెండవది, అది ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞ దశంభాగం. మళ్ళీ మనం ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞలోకి వెళ్ళేవాళ్ళుగా మనం ఉండకూడదు. అప్పుడు మనం బానిసలుగా ఉంటామని చెప్పేసి క్లియర్గా పౌలు గారి ద్వారా ఈ యొక్క మాటని మనం చూస్తాం. ఇక మూడవదిగా, అది ఎవరికి కేటాయించబడింది దశంభాగము? లేవీయులకి మాత్రమే
కేటాయించబడిన దశం భాగాలు. ఈ లేవీయుల్లో కూడా చాలా నిర్దిష్టమైన ఒక స్పష్టత ఇచ్చాడు దేవుడు. చాలా అంటే ఎలా ఉంటుందంటే రాజ్యాంగం రాశారు కదా. ఇప్పుడు ఏ ప్రాబ్లంకైనా సొల్యూషన్ ఎక్కడ ఉంటుంది? రాజ్యాంగం. మనకు అర్థం కాకపోవచ్చు, ఈ క్లాజ్ అంట, ఈ ఆర్టికల్ అంట, సంథింగ్ ఏదేదో ఉంటుంది. అంత రాజ్యాంగం కన్నా స్పష్టమైన విధి విధానాలు శరీర సంబంధమైన ఇజ్రాయెల్కి దేవుడు ఇచ్చాడు. వాటిలో కూడా లేవీయులకు ఇంకా స్పష్టత ఇచ్చాడు. ఎందుకు? వాళ్ళు నా సేవ చేయాల్సిన వాళ్ళు, దేవునికి సేవ చేయడానికి ఎన్నుకోబడిన ఒక జనాంగం. వాళ్ళు ఎలా సేవ చేయాలి? నేను ఎందుకు చెప్తున్నానంటే లేవీయులకి దశంభాగం ఇవ్వాలి. ఆ లేవీలు ఏం చేయాలో మనం అర్థం చేసుకుంటే ఈ దశంభాగం కాన్సెప్ట్ కూడా మనకు అర్థమవుతుంది. 2 విషయాల్లో క్లారిటీ వచ్చిందని నమ్ముతూ ఉన్నాను నేను. దేవాలయం విషయంలో క్లారిటీ వచ్చింది, అండ్ సెకండ్ థింగ్ అది ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞ అన్నది క్లారిటీ వచ్చింది. ఇక మూడవది లేవీయులకు ఇవ్వాలి కదా, వాళ్ళు చేసే పని ఏంటి ఇప్పుడు కూడా, ఎందుకంటే దానికి రిలవెంట్ ఉండాలి. దశభాగం తీసుకునే వాళ్ళు దానికి రిలవెంట్గా ఉండాలి. చూడండి, సంఖ్యాకాండము 3వ అధ్యాయము, సంఖ్యాకాండము 3వ అధ్యాయము 5 కాస్త ఎక్కువ ఉంటాయి వర్షాలు. 5వ వర్షం ఒకటి చదువుమా. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు లేవి గోత్రికులను తీసుకొని వచ్చి. చాలమ్మా. తర్వాత 8వ వర్షం. వాళ్ళు దేనికి వాడబడాలి? మందిరపు సేవ చేయుటకు ప్రత్యక్షపు గుడారము యొక్క ఉపకరణములన్నిటినీ ఇజ్రాయేలు కాపాడవలసినదంతటిని మీరే కాపాడవలెను. మీరేనమ్మా? వారే కాపాడాలి. ఓకే. సో ఇక్కడ క్లారిటీ ఇస్తా ఉన్నాడు. లేవీయులను తన దగ్గర తీసుకురమ్మన్నాడు. తన దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళకి ఏం చెప్తా ఉన్నాడు? ఏ సేవ చేయాలి? మందిరపు సేవ చేయుటకు ప్రత్యక్ష గుడారం యొక్క ఉపకరణములన్నిటినీ ఇజ్రాయేలీయులు కాపాడవలసిన అంతటిని వారే కాపాడవలను. వారే అంటే ఎవరు? లేవీయులే ఆ మొత్తం పని చేయాలి. ఇక వేరే వాళ్ళు ఆ పని చేయటానికి దేవుడు అనుమతించలేదు. రైట్. నెక్స్ట్ అదే అధ్యాయము 12వ వచనం. ఇజ్రాయేలులో నుండి లేవీయులను నా వశం చేసుకొని ఉన్నాను. ప్రతి తొలిచూలియు నాది కనుక లేవీయులు నా వారై ఉందురు. ఇది మనం జ్యేష్ఠ సంతానం అనేటువంటి సబ్జెక్టులో మనం చూసుకున్నాం కదా. ఫస్ట్ జ్యేష్ఠులు ఎవరో ఆయన వాళ్ళని తీసుకున్నాడు, ఆ తర్వాత లేవీయులని వాళ్ళతో రీప్లేస్ చేశాడు. సో లేవీయులు నా వారై ఉందురు అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు కదా. ఇక్కడ 17వ వచనమమ్మా. లేవీయులు నా వారై ఉందురు, దాని కొనసాగింపు ఆలోచించండి. 17వ వచనమ్మా. లేవి కుమారుల పేర్లు గెర్షోను, కాహాతు, మెరారి అనునవి. లేవీయులు నావారు అని చెప్తూ ఉన్నాడు. ఈ లేవీయులే నా మందిరం పని చేయాలని చెప్తూ ఉన్నాడు. ఈ లేవీయుల పోషణార్థము దశంభాగం ఇవ్వాలి అని చెప్తా ఉన్నాడు. ఆ లేవీ కుమారుల పేర్లు ఏంటంట? గెర్షోను, కహాతు, మెరారి, లేవీయుల పిల్లల పేర్లు. సో ఈ ముగ్గురికి 3 బాధ్యతలు ఆయన ఇచ్చాడు. దశంభాగం తీసుకుంటున్నారు వీళ్ళు. ఈ లేవీయులు ఏం తీసుకుంటున్నారు? దశంభాగం తీసుకుంటున్నారు. మరి ఇప్పుడు దశంభాగం ఎవరైతే తీసుకుంటున్నారో ఈ ప్రాసెస్ ఉండాలి వాళ్ళకు కూడా. రైట్ ఆర్ రాంగ్? సో ఈ లేవీయుల 3 పిల్లలకి ఒక్కొక్క బాధ్యత ఇచ్చాడు. ఆ బాధ్యత ఏంటో చూద్దాము. 23వ వచనం. గెర్షోనీయుల వంశములు మందిరము వెనుకను అనగా పడమటి దిక్కున దిగవలెను. సో గెర్షోనీయులు ఎక్కడ ఉండాలి? లేవీయుల్లో ఒక భాగం. గెర్షోనీయులు ఎటువైపు ఉండాలట? పడమటి దిక్కుగా వాళ్ళు ఏం చేయాలి? దిగాలి. 25వ వచనం. 25-26. ప్రత్యక్షపు గుడారములో గెర్షోను కుమారులు కాపాడవలసినవేవనగా మందిరము గుడారము, దాని పైకప్పు, ప్రత్యక్షపు గుడారము, ద్వారపు తెరయు, ప్రాకార యవనికలు, మందిరమునకును బలిపీఠమునకును చుట్టూనున్న ప్రాకార ద్వారపు తెరయు, దాని సమస్త సేవ కొరకైన త్రాళ్ళును. ఇవి వాళ్ళు చేయాల్సినవి. ఫస్ట్ లేవీయులను అందరినీ పిలిచి మందిర పని మీరే చేయాలి అన్నాడు. ఆ లేవీయుల్లో మళ్ళీ బైఫర్కేషన్ ఇస్తూ ఉన్నాడు, ఒక బ్రేకప్ ఇస్తూ ఉన్నాడు. మీరు ఈ పని చేయాలి, మీరు ఈ పని చేయాలి, మీరు ఈ పని చేయాలని చెప్పి. సో గెర్షోనీయులు పడమటి దిక్కున మీరు దిగండి. మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ కింద ఏవేవైతే తెరలు ఇవన్నీ ఉన్నాయో వాటి ఒక రక్షణ మీరు చూడండి. గెర్షోనీయులు అంతా అయిపోయింది అక్కడికి. నెక్స్ట్ ఎవరు ఉన్నారు? కహాతీయులు ఉన్నారు. వాళ్ళు ఏం చేయాలి? 29వ వచనం. 29-31. కాహాతు కుమారుల వంశములు మందిరము యొక్క ప్రక్కను అనగా దక్షిణ దిక్కున. గెర్షోనీయులు ఏ దిక్కున?
పడమటి దిక్కున, కహాతీయులు దక్షిణపు దిక్కున దిగవలసిన వారు 31 వారు మందసపు బల్ల, దీపవృక్షము, వేదికలు, తాము సేవ చేయు పరిశుద్ధ స్థలములోని ఉపకరణములు, అడ్డతెరయు కాపాడి దాని సమస్త సేవయు జరపవలసిన వారు. మీరు ఈ పని చేయండి, గెర్షోనీలు ఈ పని చేయండి, కహాతీలు ఈ పని చేయండి. వాళ్ళు పడమటి దిక్కున దిగాలి, వీళ్ళు ఎక్కడ దిగాలి? దక్షిణపు దిక్కున దిగాలి అని చెప్పేసి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అలాగే 35వ వచనం. నెక్స్ట్ మిగిలిపోయిన వాళ్ళు ఎవరు? మెరారీయుల పితరుల కుటుంబంలో అబీహాయిలు కుమారుడైన నూరియేలు ప్రధానుడు. వారు మందిరమునొద్ద ఉత్తర దిక్కున దిగవలసిన వారు. 36వ వచనం. మెరారి కుమారులు మందిరము యొక్క పలకలను, దాని అడ్డుకర్రలను, దాని స్తంభములను, దాని దిమ్మెలను, దాని ఉపకరణములన్నిటినీ, దాని సేవ కొరకైనవన్నిటినీ, దాని చుట్టూనున్న ప్రాకార స్తంభములను, వాటి దిమ్మెలను, వాటి మేకులను, వాటి త్రాళ్లను కాపాడవలసిన వారు. ఇక్కడ మెరారీలు ఏం చేయాలి? మీరు ఎక్కడ దిగాలి? ఉత్తర దిక్కున దిగాలి. ఆ తర్వాత మీరు చేయాల్సిన పని ఇది. ముగ్గురికి 3 పనులపై ఇచ్చారు. ముగ్గురు 3 వైపులా దిగాలి అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. సో వీళ్ళకి ఇంకా వేరే పని లేదు. వీళ్ళు లేవీలు తప్ప మిగిలిన వాళ్ళు పని చేసుకోవచ్చు, అంతా చేసుకోవచ్చు. వీళ్ళు చేయాల్సిన పని ఇదే. ఇక వాళ్ళు ప్రయాణమే వెళ్ళిపోతూ ఉన్నారు. సో ఇంకా వేరే పని లేదు, వీళ్ళు ఈ పనే చేయాలి. కాబట్టి జీవనాధారం ఏమీ లేదు కాబట్టి నేనేం చేస్తూ ఉన్నాను? దశమ భాగాన్ని లేవీలకి ఇస్తూ ఉన్నాను అని చెప్పేసి స్పష్టంగా చెప్పాడు. 3 దిక్కులు ఉన్నాయి, ఇంకో దిక్కు ఎవరు ఉండాలి కదా? చూడండి, అది కూడా చూస్తున్నాం. 38వ వచనం. మందిరపు ఎదుటి తూర్పు దిక్కున అనగా ప్రత్యక్షపు గుడారము ఎదుటి పూర్వ దిశ యందు దిగవలసిన వారు మోషే, అహరోను కుమారులు, ఇజ్రాయేలు కాపాడవలసిన పరిశుద్ధ స్థలమును వారే కాపాడవలెను. అన్యుడు సమీపించిన ఎడల అతడు మరణశిక్ష నందును. తూర్పు దిక్కున హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో మోషే, అహరోను పిల్లలు, మీరు ఎక్కడ ఉండాలి? తూర్పు దిక్కున ఉండాలి. సో లేవీలను ఎంత స్పష్టంగా డిజైన్ చేశాడు, డివైడ్ చేసి ఎవరికి ఇచ్చిన పని వాళ్ళు చేయాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్తూ, మీరు ఇక వేరే పని చేయకూడదు కాబట్టి ఈ దశమ భాగంతో మీరు ఏం చేయండి? బ్రతకండి. పోనీ దశమ భాగం అంతా మీరు ఆడేసుకోండి అని చెప్పాడా? ఆ దశమ భాగంలో మళ్ళీ దశమ భాగం ఏం చేయాలి? సపరేట్ దేవునికి ఇవ్వాలని చెప్పేసి చాలా స్పష్టంగా దశమ భాగం గురించి దేవుడు ఇంత స్పష్టమైన క్లారిటీ ఇచ్చాడు కదా. మరి మందిరం మారిపోయింది, ధర్మశాస్త్రపు నెరవేర్పులో మనం ఉన్నాము, పరిపూర్ణతలో మనం ఉన్నాము. మరి యాజకులు ఏమైపోయారు కదా? అది కూడా గమనించుకోవాలి కదా. ఈ యాజకత్వం గురించి మనం ఆలోచిస్తున్నాం. ఎందుకంటే లేవి ఈ దశమ భాగం అనేది కరెక్ట్గా దానికే కనెక్టివిటీ ఉంది, యాజకత్వానికే కనెక్టివిటీ ఉంది. మరి యాజకులు ఏమైపోయారు? ఇప్పుడు మందిరమే లేనప్పుడు యాజకులు ఏమైపోయారు? చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఎవరు యాజకులు? లేవీయులా? సరే, అది కూడా ఎందుకంటే అక్కడ అనా ఏర్పరచబడిన వారు. ఓకే, రైట్, ఆన్సర్స్ అన్నీ పక్కా రైట్. కాకపోతే మనం ఎలాగ వచనాలని చూస్తూ ఉన్నాం కాబట్టి ఫస్ట్ వచనం ఎవరు అక్కడ క్లారిటీ ఇచ్చేస్తారు పేతురు గారు. మొదటి వచనం, ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును. చాలమ్మా, చూసారా? ప్రభువు దయాళుడని ఎవరైతే రుచి చూసి సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన వ్యతిరేక కార్యములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మానేసి ప్రభువు మార్గంలో ఎవరైతే నడుస్తూ ఉన్నారో వాళ్ళు ఏమైపోయారు? ఇప్పుడు యాజకులుగా ఏర్పరచబడ్డారు. వాళ్ళు యాజక సమూహం. దేవాలయం మారిపోయింది, ధర్మశాస్త్ర పరిపూర్ణత చూసాం. యాజకత్వం కూడా ఏమైపోయింది? పూర్తిగా మారిపోయింది. నడుము తాడు కట్టుకున్నాడు ఇప్పుడు యాజకుడు కాదు కదా. ఎవరు యాజకులు ఇప్పుడు? ఎవరైతే ప్రభువు దయాళుడని. ఎంత దయాళుడని అంటే నాకు భలే ఇష్టంగా ఉంటుంది ఈ మాట చెప్పాలంటే. చాలా సంతోషంగా చెప్తాయి మాట. ఎంత దయాళుడని నేను రుచి చూశాను అంటే, శరణ్ నీకోసమే కాదు,
నాకు నీకు అంటే నాకు వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల కూడా నా దయ ఉంది అని రుచి చూసేంత ఒక టేస్ట్ నా దేవుడు మనకి ఇచ్చాడా లేదా? శరణని నా పేరు వాడాను అంతే. మీకుందా లేదా? రుచి చూసారా లేదా? ఎంత సంతోషకరమైన విషయం. ఇంత సత్య సంబంధమైన విషయంలో మనం ఉండి ఇంత సత్య సంబంధ వాక్యాన్ని ధ్యానిస్తూ మాక్సిమం ఆయన మార్గంలో నడవడానికి ట్రై చేస్తున్న మన కోసమే కాదు, ఆయన మార్గం అంటే తెలియని వాళ్ళ కోసం కూడా ఆయన దయ చూపించాడు అనేటువంటి అద్భుతమైన దయాళుని మనం రుచి చూసామా లేదా? అప్పుడు మనం ఏమవుతున్నాం? యాజకులుగా మార్చిపోతాం. సో దశంభాగం అన్నది ఏమైపోయింది? యాజకత్వమే కంప్లీట్గా మారిపోయిన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అది మందిరంలోనికి తీసుకురమ్మన్నాడు కదా ఆ దశంభాగాన్ని. ఆ మందిరం ఏమిటి? అదే పత్రిక, అదే అధ్యాయము 5వ వచనమమ్మ. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మీరే యాజకులు, మీరే మందిరము, మీరు మందిరంగా కట్టబడతా ఉన్నారు. ఎంత ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది, ఎంత మార్పు జరిగింది, జాగ్రత్తగా మనం ఆలోచించాలి. మనమే యాజకులుగా ఉన్నాము, మనమే దేవుని మందిరముగా ఉన్నాము. సో మన సొత్తు ఎవరి సొత్తు? దేవుని సొత్తు. అంతా మనం చివరిలో చూస్తాం ఆ మాట. దావీదు గారు చాలా అద్భుతంగా మాట్లాడతారు. కాబట్టి మనమే సేవకులుగా, యాజకులుగా, రాజులైన యాజక సమూహముగా మనం ఉన్నామనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా. అమ్మ ఏం లేదు, నాకు 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం ఉంది కదమ్మా, దాంట్లో నీ ఇష్టం వచ్చిన వచనం చదువు. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి. చూసారా? సో నేను యాజకుడిని కావాలంటే ఏం చేయాలి? సహోదరు ఇష్టం వచ్చిన వచనం ఎందుకు చదవమన్నానంటే దాంట్లో మ్యాక్సిమం ప్రాక్టీస్ చేయడానికి చాలా ఇబ్బందికరమైన విషయాలు రాయబడి ఉంటాయి దాని కింద. సో నేను యాజకుడిగా మారడానికి ఇష్టపడాలి అంటే నేను రుచి చూశానంటే తార్కాణం ఏమిటి? మళ్ళీ ఒకసారి రిపీట్ చేయమా. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి. శరీరాశలు నేనేం చేయాలి? విసర్జించాలి. ఎప్పుడైతే విసర్జించగలుగుతానో దశంభాగం మాత్రమే కాదు, టోటల్ 100% దేవుందే. నా భార్య పిల్లల్ని పోషించే బాధ్యత నేను నెరవేర్చిన తర్వాత కంప్లీట్ అది కూడా దేవుడు చెప్పిన మాటే. సో మిగిలిన భాగం అంతా ఎవరిది? దేవుడే నాకు ఇస్తామన్నాడు. నిజంగా ఆలోచిస్తే జస్ట్ ప్రాక్టికల్గా నేను చెప్తా ఉన్నాను. సహోదరులు, సిస్టర్స్ అండ్ బ్రదర్స్, మనం ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాం. ఖర్చు పెట్టకుండా వస్తున్నామా? ఖర్చు అయితే సారీ లేదు, నాకు ఆన్సర్ కావాలి. ఫ్రీగా వచ్చావక చెప్పుగా. ఫ్రీ బస్. రైట్. సో ఫ్రీ బస్సు కాదు నా ఉద్దేశం కాదు, కానీ అఫ్కోర్స్ యువర్ స్పెండింగ్ యువర్ టైం ఆల్సోనా. సమయాన్ని మనం ఖర్చు పెడుతున్నామా? మన శక్తిని మనం ఖర్చు పెడుతున్నామా? ఆ ఫ్రీ బస్ వచ్చింది కాబట్టి అది రైట్. సో ఖర్చు పెడుతున్నాం మనం ఏదో ఒక రూపంలో, మనమైతే ఖర్చు పెడుతున్నాం కదా. ఫ్రీగా అయితే మనం రావట్లే. ఎవరికి ఇస్తున్నాం అది? ఇప్పుడు నీ సమయం ఎవరికి చదువుతలే? దేవుడికే కదా. పులందల నుంచి మార్నింగ్ లేచి ఇబ్బంది పడుతూ రెడీ అవుతూ వచ్చి దేవునికే ఆ సమయాన్ని మనం ఇస్తాం కదా. మనం ఆలోచిస్తే వీఆర్ స్పెండింగ్ మోర్ దాన్ టైత్ మనకు అసలు లెక్కే లేదు వాస్తవంగా. వ్యక్తిగతంగా మీరు ఆలోచిస్తే అంతకన్నా ఎంత దొరికితే అంత మనం ఏం చేస్తున్నాం? దేవుడికి స్పెండ్ చేస్తున్నాం. ఎందుకు స్పెండ్ చేస్తూ ఉన్నాం? ప్రభువు దయాళుడని మనం రుచి చూసాం. శరీరాచలు మనం ఏం చేస్తూ ఉన్నాము? దూరం చేసుకుని ఆత్మానుసారమైన ఆలోచనలు మనము పెంచబడుతూ ఉన్నాము, ఎదుగుతూ ఉన్నాము అనే విషయాన్ని మనం ఇక్కడ ఆలోచించాలి. దట్ ఈస్ హీఈస్ ద రియల్ ప్రీస్ట్. అతను నిజమైన యాజకురాలు. రాలు ఇన్ ద సెన్స్ స్త్రీ పురుషుడు అని భేదం లేదు కాబట్టి వాడుతున్నాను కదా. సో ఇప్పుడు మందిరం మనమే, యాజకులము మనమే. సో మనం ఎలాంటి సేవ చేయాలి? వాళ్ళకి స్పెషల్గా సేవ చేశాడు. మీరు తూర్పు నుండి, పడమ నుండి, దక్షిణం ఉండు, ఉత్తరం ఉండు అని చెప్పేసి మీరు ఇది చేయాలి అని కరెక్ట్గా చెప్పాడు కదా. ఇప్పుడు మనం యాజకులం అనుకుంటున్నాం కదా, మరి మనకు కరెక్ట్గా ఒక పాయింట్ చెప్పుకుంటాడు. ఏవో కొన్ని పాయింట్స్ మనకి ఇచ్చి ఉంటాడు. మీరు ఈ బాధ్యత ఖచ్చితంగా చేయండి అని చెప్పేసి. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనము. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనము. కాబట్టి
సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. అక్కడ మందిరపు సేవ చేసే వాళ్ళు దశంభాగం తీసుకుంటున్నారు. ఇక్కడ యాజకులకి ఏం చెప్తా ఉన్నాడు? పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని. మాతో కాదు, మేము సమర్పించుకుంటే దశంభాగం కావాలంటే ఇస్తాం, కానీ మా శరీరాలను మేము ఆయనకు సమర్పించుకొని కొస్తనే లేదు, ఇబ్బంది పడతాము కదా. సో ఇలాంటి మెంటాలిటీ ఉన్నవాళ్ళు దేవుడు ఏదైతే సీరియస్గా ఇది చెయ్యండి అని చెప్పాడో అది చేయడం చేతకాకో, అది తెలియకో, అది నెరవేర్చలేకో, నేను ఏది చేయగలిగితే అదే దేవుని సేవ అనుకునేటువంటి కాలంలో ఇవాళ ఏం చేస్తూ ఉన్నారు? నేను దశభాగం ఇస్తాను, కానీ నా శరీరాన్ని నేను ఇక్కడ సమర్పించుకోవాలి. ఈ శరీరం బాగుండాలని నేను దేవుడిని కోరుకుంటా ఉంటే దేవుడికి ఈ శరీరాన్ని అర్పించమని చెప్తే ఎలాగబ్బో మీరు కదా. సమర్పించుకోండి, దేవుని వాక్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ ఇది మీరు చేయాల్సిన సేవ. ఆనాడు వారు చేయాల్సిన సేవకి వాళ్ళకు ఒక బ్రేకప్ ఇచ్చాడు, వాళ్ళకు ఒక క్లారిటీ ఇచ్చాడు దేవుడు. ఈరోజు ఎవరైతే యాజకులుగా ఎంచబడుతున్నారో వాళ్ళు కూడా ఇలాంటి సేవ చేయండి, ఈ సేవ మీకు యుక్తమైంది, ఇది నిజమైన సేవ, ఇది నేను కోరుకునేటువంటి సేవ అని చెప్పేసి చెప్తాము. అందరూ యాజకులుగా ఉన్నారు, అందరూ సేవ చేయటానికి దేవుడి చేత ఏర్పరచబడిన వారుగా ఉన్నారు అనే మాటని ఇక్కడ మనం అర్థం చేసుకోగలగాలి. వీలవ్వదు, ముందు నాకు వీలవ్వదు. ఎందుకు? ఈ విషయాన్ని నేను బయటకు చెప్పాను అనుకోండి, అరే బాబు ఈయన యాజకుడు, నేను దశంభాగం ఇచ్చేస్తున్నా ఆయనకి కదా. నేను ఇన్ని రోజులు విశ్వాసులు ఇన్ని రోజులు ఏం చేస్తారు? విశ్వాసులు పదం వాడతారు కాబట్టి వాడుతున్నా. విశ్వాసులు ఏం చేస్తారు? ఈయన నేను యాజకుడు అనుకున్నానే, ఈయనను పాస్టర్ సపరేట్ ఒక వర్గం అనుకున్నానే, కాబట్టి ఆయన చూపించాడు వచనాలు, నాకు ఇవ్వాలి మీరు దశంభాగం అని చూపించాడు కదా. ఈ సత్యం బయటకు వచ్చింది అనుకోండి, మీరు యాజకులను తెలిసిపోద్ది, అప్పుడు మీరు దశంభాగం ఇస్తారా? ఇవ్వరు. సో నాకు ఇబ్బంది, కాబట్టి నేనేం చేస్తాను? మిమ్మల్ని బాలశిక్షకుని కిందే పెడతా, నేను బాలశిక్షకుని కిందే ఉంటా, పరిపూర్ణతలకు మిమ్మల్ని తీసుకురాను, నేను రాను, నా పని గడవదు లేకపోతే కదా. అలాగా ఇవాళ మనము ఈ యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. విద్యార్థులుగానే ఉంచుతారు వాళ్ళని, ఆయన విద్యార్థిగానే ఉంటాడు తప్పిస్తే పరిపూర్ణతలోకి రావటానికి ఇష్టపడరు. ఎందుకంటే వచ్చిందనుకోండి, నేను ఒక్క వచనం చదువుమా అని చెప్పాను కదా, అలాంటి 1,00,000 విషయాలు ఉంటాయి బైబిల్లో, నెరవేర్చాలంటే కష్టం. ఏదీ లేకుండా ఏదో దశంభాగం ఇచ్చేస్తే సరిపోద్ది అనేటువంటి విషయంగా మనం ఇప్పుడు చూస్తాం. అలాగే దేవాలయం కాన్సెప్ట్ కూడా బయటికి రానివ్వు. ఇదే వచ్చిన ఎన్నోసార్లు రీసెర్చ్ చెప్పుకుంటూ ఉంటారు, మీరే ఆలయము మీరే ఆలయం అని చెప్పేసి. ఆ చెప్తున్న వాళ్ళు ఏం చేస్తారు? ఈ ఆలయానికి తీసుకురండి, ఈ ఆలయానికి తీసుకురండి అంటారు. డిఫరెంట్ కాన్సెప్ట్స్, పరస్పరం విరుద్ధమైన మాట కదా. జాగ్రత్తగా మనం ఆలోచించాలి. అలాగే ఓవరాల్గా నేనేం చెప్తానంటే, అమ్మ నీ డబ్బులు ఎవరు అనుకుంటున్నారు? సహోదరా నీ డబ్బులు ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చాడు. సమస్తము దేవునివి, సమస్తము దేవుని అని నేను చెప్తా ఉంటాను. ఆ దేవుడు అనే ప్లేస్లో ఎవరు ఉంటారు? నేనుంటా. నీ సమస్తం ఎవరిది? దేవుని కోసం ఇవ్వు అంట. నువ్వు ఇచ్చేది ఎవరికి? నాకు కదా. దేవుని కోసం అన్న మాటను నేనేం చేస్తూ ఉన్నా, నా కోసం మొత్తము తీసేసుకుంటూ ఉన్నా. దేవుని కోసం ఏమి ఇవ్వాలో అది కనీసం చూపించలేని దౌర్భాగ్యపు పరిస్థితుల్లో ఇవాళ యాజకులని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అది బయటకు వస్తే అలా దశంభాగానికి దెబ్బడిపోద్ది, తర్వాత రియాలిటీ ఏమిటన్నది బయటకు వచ్చేస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించాలని చెప్పి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంత బాగుందన్న, టైం కూడా అయిపోవచ్చింది, అంత బాగుంది. మరి ఆ రోజు లేవీలు ఏ పని చేయకూడదు, వాళ్ళకి పోషణ కోసం అని చెప్పేసి కేటాయించారు కదా. ఇవాళ కాపర్లు ఉన్నారు, బోధకులు ఉన్నారు, వాళ్ళు కూడా కొంతమంది ఏం చేస్తూ ఉన్నారు, మేము దీని మీద ఆధారపడి బ్రతుకుతూ ఉన్నారు. బైబిల్ కూడా చెప్తూ ఉంది కదా, నూర్చెడు ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు, పనివాడు జీతమునకు పాత్రుడు కాడ, ఇవన్నీ బైబిల్ చెప్తుంది కదా. మరి వాళ్ళు ఎలా బ్రతకాలి అని చెప్పేసి పక్క మనకు ఒక లాజికల్ సందేహం వస్తుంది, తర్కబద్ధమైన ఒక సందేహం అయితే మనకు రావచ్చు. దానికి ముందు ఇప్పుడు ఈ దశంభాగం అనేది ఎలా మారిపోయిందో చూద్దాము. నేను తొందరగా ముగించడానికి ట్రై చేస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం.
కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనము. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. ఇప్పుడు ఏమి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఏమి ఇవ్వాలన్న కాన్సెప్ట్ ఇప్పుడు 10%, 20% యూ కెన్ డిసైడ్. మీ వ్యక్తిగతంగా మీరు నిర్ణయం చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఎలాంటి గుంపులో ఉన్నామంటే సమస్తము ఆయనది అనేటువంటి గుంపులో ఉన్నాం. ఇదంతా నేను పొడుచుకొని వచ్చి నేను సంపాదించాను, ఇది నా ఘనత, దీంట్లోంచి ఒక 10 రూపాయలు నేను ఇచ్చేస్తాననే గుంపు కాదు మంది. మనం ఎలాంటి గుంపు, నా దగ్గర 100 రూపాయలు ఉంటే ఆ 100 రూపాయలు ఎవరిది, దేవుని అనేటువంటి గుంపు. సో ఆ దేవుని దాంట్లో మనం ఎలా ఇవ్వాలట, సనుగు కొనకయు 10% అన్న క్వశ్చన్ ఇక్కడ లేదు. బలవంతంగా కాక ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకునే ప్రకారం. నువ్వు రూపాయి నిశ్చయించుకుంటావా, 10 రూపాయలు నిశ్చయించుకుంటా, ఇది ధనపరంగా చెప్తున్నా, సపరేట్, మళ్ళీ వేరే జీవితం సపరేట్. అది అర్పించడం అనేది సపరేట్. ఇది కేవలము దశంభాగం అనేది ద్రవ్య రూపేణ ఉంది కాబట్టి దాని గురించే నేను మాట్లాడుతూ ఉన్నాను. సో వాటి మీరు సనుక్కొనకుండా ఒక డెసిషన్ తీసుకొని ఆ డెసిషన్ ప్రకారం మీరు ఏం చేయండి, దేవునికి ఇవ్వండి. ఉత్సాహంగా ఇచ్చేవాడిని దేవుడు ఏం చేస్తాడట, రేపు. ఎప్పుడైతే మనం డిసైడ్ చేసుకున్నామో మనలో ఇక దిగులు ఉంటుందా, అయ్యో 100 రూపాయలు ఇస్తున్నాను అనుకుంటామా, 10 రూపాయలు ఇస్తున్నాను అనుకుంటామా, ఎంత ఇచ్చినా మనం ఎలా ఇస్తాము, ఉత్సాహంగా ఇస్తాము. కాబట్టి దేవుని చేత మనము ప్రేమించబడతా ఉన్నాం కాబట్టి ఇలాంటి సత్యాలు మన దగ్గరికి దేవుడు తీసుకుని వస్తూ ఉన్నాడు. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 2వ వచనం. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలెను. నేను వచ్చినప్పుడు అంటే నేను ఎప్పుడంటే అప్పుడు వస్తుంటాను. కాబట్టి మీరు ఏం చేయండి, నేను వచ్చినప్పుడు కాకుండా, పౌలు గారు చెప్తా ఉన్నారు ఆ సంఘానికి, నేను వచ్చేప్పుడు మీరు ఆదరాబదరాగా డబ్బులు పోగు చేయడం ఇలా కాకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును దశంభాగం ఖచ్చితంగా ఇవ్వండి అని చెప్పలేదు. నిశ్చయించుకున్న ప్రకారము వర్ధిల్లిన కొలది. నీ వర్ధిల్లడం ఎలా ఉందో అది నీకే తెలుస్తుంది. సో నువ్వు ఎంత వర్ధిల్లుతున్నావో నువ్వు డిసైడ్ చేసుకొని నీ దగ్గర ఏం చెయ్యి, కొంత సొమ్ము నిల్వ చెయ్యి. దీన్ని మళ్ళీ వేరే పెడార్థం తీయకండి. అదేంటంటే నాకు డౌట్ వచ్చి చెప్తా ఉన్నా, మీ దగ్గర నిల్వ చేసుకుంటే నా దగ్గర కదా నిల్వ చేసుకోవాల్సింది, ఆదివారం వచ్చి నేను ఎందుకు ఇక్కడేస్తున్నా అని ఒక డౌట్ రావచ్చు. మనమందరం ఒక ఫ్యామిలీ కాబట్టి మనం ఏం చేస్తా ఉన్నాం, దీన్నంతా ప్రతివాదం ఒక ఫండ్గా మనం ఏర్పాటు చేసుకోవాలి. హెడ్ ఆఫీస్కి ఎప్పుడు అవసరమైతే యెరూషలేంలో ఉపయోగపడిందో ఇక్కడ కూడా మన హెడ్ ఆఫీస్కి ఎప్పుడు అవసరమైతే అప్పుడు అది ఉపయోగపడుతుంది. రైట్? ఎంత మంచి అపోస్తలులు చూపించే దారిలో మనం ఉన్నామో మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. అలాగే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలెనని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని. చూసారా, నిశ్చయించుకున్న ప్రకారము సనుక్కొనకుండా ఉత్సాహంగా వర్ధిల్లిన కొలది ఎలా ఇవ్వాలట, పిసినితనముగా కాకుండా, ఇస్తూ వెనక్కి తీసుకొని ఇచ్చడం కాకుండా, పిసినారితనంతో కాకుండా, ఏదైతే నువ్వు ఇస్తున్నావో ఎలా ఇవ్వది, ధారాళముగా కదా. ఈరోజు నిజంగా చాలా చాలా ఆశ్చర్యం వేస్తుంది అసలు. అంటే జ్ఞాపకం వచ్చి గుర్తు చేస్తా ఉన్నా, నువ్వు అప్పు చేసైనా ఏం చెయ్యి, దశంభాగము. నువ్వు ఏ పనన్నా నువ్వు ఎట్లన్నా, ఇదే విన్నా నేను, ఎవరో ఒక లేడీ మాట్లాడుతుంది, దశంభాగం ఇచ్చి చావండి అని ఏదో ఒక వీడియో ఉంది కదా. సో నువ్వు దశంభాగం నువ్వు చచ్చిపోతారు తర్వాత పర్లే. చూసారా ఎలాంటి బ్లైండ్నెస్లోకి తీసుకెళ్ళిపోతున్నారు అనేది మనం జాగ్రత్తగా ఆలోచించాలి. సో మనం ఇచ్చేది ఎలా ఉండాలి, ధారాళంగా ఇవ్వాలి. నెక్స్ట్ క్వశ్చన్, మరి లేవీలు అక్కడ బ్రతికారు కదా, ఇప్పుడు ఏ ఆధారం లేకుండా ఓన్లీ దేవుని సేవ చేసేవాళ్ళు ఎలా బ్రతకాలని చెప్పేసి ఒక డౌట్ వస్తుంది కదా. ఫస్ట్ వాళ్ళు తీసుకోవాల్సిన నిశ్చయిత ఏమిటి అంటే, ఎవరైతే సేవ చేస్తున్నారో వాళ్ళు చేసుకోవాల్సిన నిశ్చయిత ఏమిటి అంటే, ఇట్టి సేవ మీకు యుక్తమైనది అని ఏ సందర్భంలో దేవుడు చెప్పాడో, దేవుడు రాయించాడు, ఆ సందర్భాన్ని వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ బ్రతకటానికి కాదు ఇక్కడికి రావాల్సింది, బ్రతికించటానికి ఇక్కడికి రావాలి. సేవ చేయించుకోవటానికి కాదు సేవకుడు కావాల్సింది, సేవ చేయటానికి సేవకుడు కావాలి. ఇట్టి సేవ తన శరీరాన్ని సంపూర్ణంగా ఎప్పుడైతే అంకిత భావంతో చేస్తాడో అతడు సేవకు రావాలి. కానీ సేవకు వచ్చి దీని మీద బ్రతకాలనే ఏ వ్యక్తి సేవకు అర్హుడు కాదు కాదు కాదు. ఇవాళ నా క్లోజ్ సర్కిల్లో, నా పేరు కరెక్ట్ అయ్యేట్లే, వాళ్ళ తమ్ముడు, నా క్లోజ్ సర్కిల్ వాళ్ళ తమ్ముడు చాలా రోజులు ఆ జాబ్కి ఈ జాబ్కి ట్రై చేసి ఏం వీలు కాలేదన్నా,
సారీ, రూపక్ తెలుసు కదా మీకు, అది తమ్ముడే. సో చాలా ట్రై చేసి ఇప్పుడు ఎక్కడ వేరే పాస్టర్ ట్రైనింగ్లో ఉన్నాడు, సిఎస్ఐ డినామినేషన్. ఎందుకు అన్నీ ట్రై చేసి ఇది ఒక దారిగా ఏర్పరచుకున్నాడు. అది సేవ కాదు అనేది జాగ్రత్తగా ఆ డెసిషన్తో నువ్వేం చేయి, సేవకురా. వచ్చిన తర్వాత మూతికి గుడ్డ కట్టకూడదు కదా, చిక్కం చుట్టకూడదు కదా, జీతం కావాలి కదా. చూద్దాం ఆ జీతం ఏమిటో కూడా. పౌలు గారు ఎంత అద్భుతమైన జీతం తీసుకున్నారు తెలుసా? సేవ చేసిన దానికి ఆయన తీసుకున్న జీతం నాకు తెలిసి ఆ కాలంలో తీసుకున్నారేమో తప్పిస్తే ఈ కాలంలో నేను చాలా తక్కువ మందిని చూశాను, లేరని చెప్పాను, చాలా తక్కువ మందిని చూశాను. ఇంకా నాకు డైరెక్ట్ లైవ్ ఎగ్జామ్ అంటే మన బ్రదరే. ఆయన తీసుకున్న జీతం ఇవాళ ఈయన కూడా తీసుకుంటానని అనుకుంటాను, నేను నమ్ముతాను వాస్తవంగా. చూడండి ఆ జీతం ఏమిటో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:12 12 అది ఎక్కువ ఉంటుందమ్మా. 17 అమ్మా. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతం దొరుకును, ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వం నాకు అప్పగింపబడును. నేను ఇష్టపడి చేస్తే నాకేం దొరుకుతుంది? జీతం దొరుకుతుంది. ఇష్టం లేకపోయినా నేను ఒక బాధ్యత అప్పగించబడ్డాను, గృహ నిర్వాహకత్వం. ఒక ఇంటిని నిర్వహించాలి. ఆ రోజు దేవుడి ఇంటిని వాళ్ళు నిర్వహించారు లేవీయులు. ఈరోజు ఆత్మ సంబంధమైన దేవుడి ఇంటిని నిర్వహించాల్సిన బాధ్యత పౌలు గారికి ఇచ్చాడు. అలా చేయటం వల్ల ఆయనకి ఏం దొరుకుతుందట? జీతం దొరుకుతుంది. ఆయన ఏం జీతం తీసుకున్నాడు? 18 అట్లయితే నాకు జీతమేమి? బాగా అట్లయితే నాకు జీతమేమి? నేను పని చేస్తున్నా, సేవ చేస్తున్నా, అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరుచుకొనకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతం. విచిత్రమైన జీతం. డబ్బులు తీసుకొని ప్రకటిస్తే జీతం అంటారు ఎవరైనా. ఆయన ఏమంటా ఉన్నాడు? సువార్తను ఉచితంగా ప్రకటించటమే నా జీతము అన్నాడు కదా. ఈ జీతం ఎవరు తీసుకుంటున్నారు? ఈ కొన్ని మాటలు చెప్తారు, పనివాడు జీతమునకు పాత్రుడు కాడా అని చెప్పేసి. సో ఇవన్నీ మాట్లాడే ముందు నీ డెసిషన్ ఏంటి? ఈ భూ సంబంధమైన సౌకర్యాలు ఉన్నా లేకపోయినా, మంచి పదార్థాల్లో విశ్వాసి భాగం ఇవ్వాలని చెప్పేసినటువంటి మాట వాళ్ళు పాటించకపోయినా, స్వార్థకుని కుటుంబాన్ని పోషించాలనేటువంటి మాట వాళ్ళు పాటించకపోయినా, నీ డెసిషను ఎలాంటి పరిస్థితి అయినా సరే నేను దేవుని సేవ చేస్తాను అన్న డెసిషన్ తోటి నువ్వు ప్లాట్ఫామ్ మీదకి రావాలి కదా. ఎలాంటి సేవ చేశాడంటే ఆయన ఫ్రీగా చెప్పటమే నా జీతం అన్నాడు. ఎంత ఇన్ఫ్లుయెన్సింగ్ వర్డ్స్ అంటే అది ఎంత ప్రభావం చూపిస్తుందంటే మనుషుల మీద పౌలు గారు చేసిన ఆ కామెంట్. నాకు జీతం ఉందని చెప్తూ ఏమన్నా నా జీతం ఏంటంటే ఫ్రీగా చెప్పటమే నా జీతము. ఆ జీతం కోసం ఎంతమంది పనిచేస్తాం కదా. జాగ్రత్తగా మనం ఆలోచించాలి. అలాగే అపోస్తలుల కార్యం 20 33 అపోస్తలుల కార్యం 20 33 ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు. నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్న వారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొనవలెననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పాను. అన్ని విషయంలో నేను మీకు ఏం చూపించాను? మాదిరి చూపించా. ఆ మాదిరి చూపించిన అన్ని విషయాల్లో ఒక విషయం ఏంటంటే అక్కడ క్లియర్గా పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం అనే విషయంలో కూడా పౌలు గారు ఏం చేశారట? మాదిరి చూపించారు కదా. కాబట్టి ఇప్పుడు మాదిరి ఎలా ఉంది? ఇచ్చుట కంటే పుచ్చుకొనుట ధన్యం అనేటువంటి మాదిరిగా ఉంది. కానీ పౌలు గారి మాదిరి ఏంటంటే పుచ్చుకోవటం కాదు, ఇవ్వటమే ఎంతో ధన్యం. అది ఏం చెప్తా ఉన్నారు? ప్రభువైన యేసు చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకోండి మీరు సేవ చేస్తున్నప్పుడు అని చెప్పేసి చెప్తా ఉన్నారు కదా. అలాంటి సేవ, ఉచితంగా సువార్త ప్రకటించడమే నా జీతం అనేటువంటి సేవ. పుచ్చుకొనుట కంటే
ఇచ్చుట ధన్యము అనేటువంటి ఒక సేవ చేసేటువంటి సేవకులు ఈరోజు అవసరంగా ఉన్నారు. వాళ్ళే నిజమైన యాజకులుగా ఉన్నారనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. లాస్ట్ ఒక ఎగ్జాంపుల్, ఒక క్వశ్చన్ అడిగేసి నేను క్లోజ్ చేసేస్తాను. అదేమిటి అంటే, నేను ఇది ఒక ₹1,00,00,000 డబ్బు, ఎవరైనా నన్ను వచ్చి ఈ ₹1,00,00,000 ఇచ్చేస్తాను, నీ ప్రాణం ఇచ్చేయంటే నేనేం చేస్తాను? అంటే మిమ్మల్ని మీ ప్లేస్లో పెట్టచ్చు, అందరూ ఆన్సర్ చెప్తారు కాబట్టి నన్ను పెట్టుకున్నా. నేను ₹1,00,00,000 తీసుకుంటానా, నా ప్రాణం నిలబెట్టుకుంటానా? నా ప్రాణమే నిలబెట్టుకుంటాను. అంటే ఈ ₹1,00,00,000 కన్నా శ్రేష్టమైంది ఏంటి నా దృష్టిలో? నా ప్రాణం కదా. డబ్బు కంటే నన్ను నేను శ్రేష్టమైన వాడిగా ఎంచుకుంటూ ఉన్నా కదా. నా విషయం వచ్చేటప్పటికి, మరి దేవుడి విషయం వచ్చేటప్పటికి శ్రేష్టమైన నన్ను పక్కన పెట్టేసుకొని విలువలేని ఈ డబ్బుతో నేనేం చేస్తూ ఉన్నా? దేవుని దగ్గరికి వెళ్ళాలని ట్రై చేస్తూ ఉన్నా. ఎంత ఆపోజిట్గా ఆలోచిస్తూ ఉంది మానవతలం స్వభావం కదా. సో శ్రేష్టమైనది ఏమిటి అంటే, నాట్ దశమ భాగం, నేనే శ్రేష్టమైన వాడిని, నన్ను నేనేం చేయాలి? ఆయనకి ఇచ్చుకోవాలని చెప్పేసి ఈ యొక్క మాట ద్వారా మీకు జ్ఞాపకం చేస్తాం. అదే కదా, సంపూర్ణ సజీవ యాగముగా మిమ్మల్ని మీరు దేవుడికి సమర్పించుకోండి, ఇట్టి సేవ మీకు యుక్తమైనదని పౌలు గారు చాలా క్లియర్గా హెచ్చరింపజేశారు. సో శ్రేష్టమైనది దశమ భాగం కాదు, శ్రేష్టమైన నన్ను నేనే దేవుడికి ఏం చేయాలి? సమర్పించుకోవాలి. అది నిజమైనటువంటి సేవ అనే విషయాన్ని మనం ఇక్కడ చాలా స్పష్టంగా నిరూపణ చేసుకున్నామని దేవుని కృపను బట్టి నేను నమ్ముతా ఉన్నాను. బాలశిక్షకుని కింద మనము ఉండజాలము. ఈ భూ సంబంధమైన దేవాలయపు షరతులు మనకి వర్తించవు, ఎందుకంటే భూ సంబంధమైన దేవాలయమే లేదు కాబట్టి. ఈ దశమ భాగం అనేది ఏమైపోయింది? సంపూర్ణ సమర్పణగా మారిపోయింది. మనము నిజమైన లేవీయులుగా మనమున్నాము అనే విషయాలన్నింటినీ కూడా దేవుడి యొక్క వచనాల ద్వారా మనకు రుజువు చేశాడని నమ్ముతూ, చివరి వచనము 116వ కీర్తన 112వ వచనము. 116వ కీర్తన 112వ వచనము. 12 వచనమా? సారీ, అది 112. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును? యెహోవా నాకు చేసిన ఉపకారములకు అన్నింటికీ నేను ఆయనకి ఏమీ చెల్లించుదును కదా. ఏమి ఇవ్వగలం ఆయనకి? ఆయన చేసిన ఉపకారములకి నన్ను నేను ఇచ్చుకోవడమే తప్పిస్తే ఇక ఏమి ఇవ్వగలం? కొలుస్తున్నామేమో, జాగ్రత్తగా ఆలోచించాలి. నెలకి నేను ఇంత ఇస్తున్నాను, లేదా నెలకి నేను ఇది చేస్తున్నాను, చేయడం తప్పని కాదు. ఇక్కడ నిజంగా నెలకి నేను 10% ఇవ్వాలనుకున్నా, ధర్మశాస్త్ర సంబంధమైన విషయం కాదు అది. నేను నా శాలరీలో 10% నేను ఇవ్వాలనుకున్నా, రైట్. ఎందుకంటే నువ్వు ఏది నిశ్చయించుకుంటావో దాని ప్రకారం ఇవ్వన్నాడు, అలా నేను నిశ్చయించుకున్నా, ఇస్తున్నా. నెలకి పని చేయాలనుకున్నా చేస్తున్నా. బట్ మోరోవర్ వీటన్నిటికన్నా దేవుడు ఏమడుగుతున్నాడు? నీ 10,000 వస్తే ₹1,000 కాదు అడిగేది, నెలకి ఏదో ఒక పని చేస్తున్నా అది కాదు అడిగేది, అది చెయ్యి. అది చేస్తూ ఇది చెయ్యకపోతే, అంటే నిన్ను నువ్వు ఇచ్చుకోకపోతే ఎంత నువ్వు అది చేసినా కూడా వ్యర్థం, అలా నువ్వు కొలవలేవు. సో ఎప్పుడైతే మనల్ని సంపూర్ణంగా, ఎందుకంటే ఆయన దృష్టిలో శ్రేష్టమైన వారం మనము తప్పిస్తే, ఇప్పుడు మన ఒక ₹100 నేను ఇప్పుడు దేవుని కానికేస్తున్నానంటే 100 దేవుడు చూస్తున్నది, ఈ చెయ్యి ఉన్నటువంటి శరీరాన్ని చూస్తాడు. ఇది శ్రేష్టమైంది అంటే చెయ్యి కాదు నా ఉద్దేశం, ఈ బాడీ, నా ఆలోచన, ఇది శ్రేష్టమైంది. సో దీన్ని చూస్తాడు, కానీ నువ్వు ఇస్తున్న 100ని లేదా 10 ఎంతో కొంత దాన్ని చూడడనే విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకొని, సో ఈ విషయాలన్నీ తెలుసుకోవటం వెనుక, మాట్లాడటం వెనుక నా ఉద్దేశం ఏమిటి అంటే, ఏదో టెక్నికల్గా దశమ భాగం అంటే తప్పు, ఇవ్వకూడదు, వాళ్ళు రాంగ్ చేస్తున్నారు, ఇది ప్రొజెక్ట్ చేయాలని నా ఉద్దేశం కాదు. కానీ అంతకన్నా ఎక్కువగా మనము మన ఆలోచనలకు ఎక్కడైనా ల్యాక్ అవుతూ ఉంటే వాటిని సర్దిద్దుకుంటూ మనల్ని మనమే సంపూర్ణంగా ఆయన సమర్పించుకునే యాత్రలను ముందుకెళ్ళాలని కోరుకుంటూ ముగించుకుంటాను. థ్యాంక్ యూ.